ప్రేమ పొడవెంత? దేవుని ప్రేమ పొడవెంతండి? దీర్ఘశాంతవంత. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దీర్ఘశాంతుడు గనకనే ఈ రోజుకి మనం బ్రతికిపోయాం. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండోది, ఆయన ప్రేమకు వెడల్పు. ఏంటి వెడల్పు ఎంత? వెడల్పు ఎంత, పొడవు ఎంతో చెప్పాను. పొడవులో ఏముంది? పొడవు కొలత ఎంత? యేసయ్య ప్రేమ పొడవు ఎంత? దీర్ఘశాంతం అంత. వెడల్పు ఎంతో చెప్పనా? వెడల్పు ఎంతో చెప్పనా? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చినంత. ఆదాము అవ్వలను ప్రేమించి మరలా వారి కొరకు బలి నర్పించి వారి సిగ్గును కప్పటానికి వస్త్రములను కుట్టి ఇచ్చినంత ఈ దేవుడిస్తాడండి. ఎవరిస్తారండి? ఎవరండి ఆ ప్రేమమూర్తి? యేసు క్రీస్తుగా ప్రేమమూర్తిగా భూమి మీదకి రాకమునిపే మన తండ్రే ప్రేమ గలవాడు. మనం ఆరాధిస్తున్న పరలోకపు తండ్రే ప్రేమ గలవాడండి. ఆయన ప్రేమ గలవాడు కాబోతే పతనమైపోయిన మనుషునితో మాట్లాడి ఉండేవాడు కాడు. నీకు లాంటి వ్యక్తి అయితే కాడు, నాకు లాంటివాడైతే మాత్రం కాడు. పతనమైపోయిన తర్వాత కూడా ఆదామా ఎక్కడి రానా కనబడతలేదు, పిలిచినాడు. వాళ్ళ సిగ్గుతో తలదాచుకుంటుంటే వారి కొరకు బలర్పించి వస్త్రాలు స్వయంగా తన చేతులతో కుట్టి తీసుకొచ్చి వస్త్రాలు ధరింపచేస్తున్నాడండి. మరొక మాట చెప్పున, ఆయన వస్త్రము దేవాలయమును కమ్ముతుందట. ఏంటి? ఆయన ధరించిన వస్త్రం యెషయా చూసిన దర్శనములో అత్యున్నతమైన సింహాసనం మీద ఒకడు కూర్చుని ఉన్నాడు ప్రభు. ఆయన వస్త్రమట అంచుల మట్టుకు దిగిందట. ఆ వస్త్రమట దేవాలయాన్ని కప్పేస్తుందట. దేవాలయం అంటే ఎవరు? మీరు పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా? మీ సిగ్గును కప్పేస్తుందంట ఆ వస్త్రం. మన అవమానాన్ని కప్పేస్తుందంట ఆ వస్త్రం. ఇక మనం కనబడతలా, ఆయన వస్త్రం కప్పేశాడు. ఎంత ప్రేమ గలవాడండి! అగాప ప్రేమ అంటే అది కాదా? యేసయ్య ప్రేమకు వెడల్పు ఎంతంటే ప్రాణం ఇచ్చినంత. ఎంత చెప్పండి? ఇక ఎంతని చెప్తావా? ఎడల్పు పొడవు ఎంతంటే దీర్ఘశాంతం అంత. ఎడల్పు ఎంతంటే ప్రాణం ఇచ్చిన త్యాగం. ఎడల్పు పేరు ఏంటంటే సాక్రిఫై, త్యాగం. మరి లోతెంత? మహిమను విడిచి, సియోను పర్వతాన్ని విడిచి, పరిశుద్ధ పర్వతాన్ని విడిచి, మహాకాశముల మీద అన్నిటికంటే అత్యున్నతమైన స్థానములో సియోను పర్వతం మీద ఉండవలసిన వాడు ఆ మహిమను విడిచి నీ కొరకు భూమి మీదకి నిన్ను రక్షించటానికి, పతనవస్థలో ఉన్న నిన్ను రక్షించటానికి నేలమట్టు వరకు దిగి వచ్చినంత. అర్థమైంది నేను అన్నది? దాని లోతెంత? ఇంకెంత చెప్పనా? నీ పాపము తన మీద వేసుకొని నీ వెళ్ళవలసిన పాతాళానికి 3 రోజులు వెళ్ళి పాతాళంలో ఉండొచ్చినంత, పాతాళానికి దిగినంత. యేసయ్య సిలువలో మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనుకున్నారు? 3 రోజులు ఎక్కడున్నాడు? పాతాళంలో. మనుష్యుని పాపశిక్ష అంతా అక్కడ అనుభవించాడండి. పాతాళం ఎలా ఉంటుందో యేసయ్య సవి చూచాడండి. నీ కొరకు పాతాళానికి దిగినంత లోతు ఆయన ప్రేమ. ఇక అందుకనే లోతే ఉంది. ఇంకా అక్కడి నుండి అత్యున్నత స్థాయి నుండి అట్టడుగు స్థితికి నీ కొరకు దిగినంత లోతండి ఆయన ప్రేమ. ఒక్క పాపిని మార్చడానికి నువ్వు దిగ్గలవా? ఒక మెట్టు దిగ్గగలవా? ఒక్కడిని పరివర్తనలోకి తేగడానికి 10 మెట్లు దిగ్గగలవా? 10 సార్లు సాగిలపడగలవా? ఒక్క వ్యక్తిని దేవునిలోకి మార్చడానికి 10 దండాలు పెట్టగలవా? నీవా? ఏది నీ ప్రేమ?
మనుషుని కొరకు అత్యున్నత స్థితి నుండి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద నుండి పాతాళానికి. ఎంత లోతండి ఆయన ప్రేమ! ఆ లోతు ఎంత అని చెబుతావు? ఎత్తెంతో చెప్పనా? ఎత్తెంతో చెప్పనా? చికటగల దొంగ ఊబిలో ఉన్న నాలాంటి పనికి మాలిన పాపిస్తోని సైతం తన రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వెలుగులోనికి తెచ్చి తన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచటమే కాకుండా తన ఆత్మను నా యందుంచి పాపము మీద నాకు జయ జీవితం ఇచ్చి, తన ఆత్మ ద్వారానే, నా వల్ల కాదు, తన ఆత్మను నా యందుంచి పాపము మీద లోకము మీద జయమిచ్చి జయ జీవితం కలవాడుగా చేసి చికటగల దొంగ ఊబిలో ఉన్న నన్ను రక్షించి ప్రాణం పెట్టి తన ఆత్మను నాకు యందుంచి జయ జీవితం ఇచ్చి తన సింహాసనము మీద నన్ను కూర్చుండబెట్టినంత ఇది కాదా యేసయ్య ప్రేమ? నీ స్థానం నీకంటే అల్పుడైన వానికి ఇవ్వగలవా? నీ స్థానం నీకంటే అల్పుడైన వానికి ఇవ్వగలవా? తన రక్తముతో ఎవరిని పవిత్రపరిచాడో, ఏ పాపిని పవిత్రపరిచాడో, ఏ నీచుని లేవనెత్తాడో, అదే నీచునికి తన సింహాసనమును కట్టబెట్టినంత ఎత్తు కలిగిన ప్రేమ అగాపే. ఇలాంటి ప్రేమ నువ్వు చూపగలవా? ఒక అట్టడుగు స్థాయి నుండి ఒక మనిషిని, నీచుని తీసుకుని వెళ్ళి పైకెత్తగలవా? ఒక మనిషి కొరకు నువ్వు పాతాళానికి దిగిపోగలవా? ఒక మనిషికి నీ స్థానం ఇచ్చి నువ్వు కిందకి వెళ్ళిపోగలవా? దీర్ఘశాంతంతో నీ మరణం వరకు సహించుకోగలవా? త్యాగంతో నీ ప్రాణాన్ని పెట్టేయగలవా? ఇది కాదా అగాపే ప్రేమ? ఈ ప్రేమలో పరిపూర్ణుడు కావాలి. క్రీస్తు నీ ఎడల చూపిన ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమలో నువ్వేమవ్వాలి? మాట్లాడండి. పరిపూర్ణుడు అవ్వాలి. నిజమే, నీ భార్య మూర్ఖంగా ప్రవర్తిస్తున్న మాట వాస్తవమే. నువ్వు దేవుని ప్రేమ కనపరచు, ఏమవుదో జయం నీదే. నీ భర్త మూర్ఖుడే, దీర్ఘశాంతంతో తట్టుకో. నీ భర్త భార్య నిన్ను బాధిస్తున్న వాళ్ళే, వాళ్ళ కొరకు సాక్రిఫైస్ చేయి. 4 దెబ్బలు తిను, సహనంతో ఉండు, సాక్రిఫైస్ చేయి. వారు నరకానికి వెళ్ళకూడదు. సాక్రిఫైస్ చేయి నీ జీవితాన్ని. ఓ మంచోడి కోసం ప్రాణం పెట్టడం కాదండి, ఓ చెడిపోయిన వాని కోసం, పతనమైపోయిన వాని కోసం పైకి లేవనెత్తడానికి నువ్వు అగాపే ప్రేమ కనపరచాలి. ఈ ప్రేమ యందు నువ్వు పరిపూర్ణుడవ్వాలి. మొదటి ప్రేమ పరిశుద్ధత యందు సంపూర్ణత. ఇక రెండోది ప్రేమ యందు సంపూర్ణత.